రాపూరులో తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని బాధితుడు పోనిపాక కన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. దాదాపు 60 ఏళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన భూములకు సంబంధించి 10 నుండి 15 మంది ఎస్సీ వర్గాల వారికి పట్టాలున్నాయన్నారు. ఒకరిద్దరు వ్యక్తులు స్థానిక ఎస్టీలను రెచ్చగొట్టి ఆ భూములు ఎస్టీలవని తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ భూ వివాదంపై ఇప్పటికే ఎంఆర్ఓకు అర్జీలు సమర్పించామని, అధికారులు దీని విషయంపై పూర్తిస్థాయిలో విచారం జరిపి తమకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. నా పేరు పోనిపాక కన్నయ్య, రాపూరు అరుంజతివాడికి సంబంధించిన కార్యకర్తని. మాకు పూర్వీకుల నుంచి ఇచ్చిన స్థలాలు ఎప్పటి నుండి 60 సంవత్సరాల కిందట ఇచ్చిన స్థలాలు, మా స్థలాలు 10 మంది 15 మంది దాకా దానికి సంబంధించి పట్టాలు ఉన్నాయి, ఇచ్చున్నారు, స్థలాలు ఇచ్చున్నారు. ఆ స్థలాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు గొల్లోళ్ళు ఆక్రమించి ఇచ్చేసి ఈరోజు మా మీదకి మళ్ళీ ఎస్సీ పోడది, ఎస్సీలకు సంబంధించిన పోడ్ అని చెప్తారు. ఆ పోడ్లో ఎస్టీలను తీసుకొచ్చి ఇది వాళ్ళ స్థలము, వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మా పైన మళ్ళీ కంప్లైంట్లు చేశారు. ఎంఆర్ఓకి అర్జీలు ఇచ్చారు. కానీ మా పూర్వీకులు ఎప్పటి నుంచో ఉండే స్థలాలు అవి. ఎంఆర్ఓ గారికి మేము అర్జీలు ఇచ్చాము. ఇది మా పూర్వీకులది. ఇది మా మాదిగోళ్ళ పోడది. సేనయ్య అంట, సేనయ్య గొల్లోళ్ళ సేనయ్య, నల్లగట్ల సేనయ్య. ఆయనకి మర్యాద కూడా ఉండదు. మా భూమి మాకు కానీ ఇకపోతే ఆయన ఎక్కడున్నా సరే ఈడ్చుకొచ్చేస్తాము. ఏమనుకున్నాడో మేము ముందు అర్జీ గారికి, ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి దండం పెట్టి చెప్తున్నాం. మాది అది, మాది, మేము దానికి తగ్గ వారసులమే. మేము లేమా తీసుకుపోయి హక్కుదారులు మేము ఏడుంటే తీసుకుపోయి వాళ్ళని అంటే చంద్రోళ్ళని మా మీదకు దోసేస్తే వీళ్ళు ఎట్టయినా పోతారులే పెద్దోళ్ళు అనేసి వాళ్ళని తీసుకొని ఎస్టీ వాళ్ళని తీసుకొచ్చి మా పోరు పడలేకున్నారంట. మేము ఇప్పుడే రావడము, మా పోరు పడలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంట. ఇవన్నీ ఎవరు చెప్పారు? సేనయ్య, ఈయన కోటినాయుడు, వీళ్ళిద్దరు ఏం చేయాలనుకున్నారో, మేమందరం ఏం చేస్తామో వాళ్ళందరూ ఏం చేయాలనుకున్నారో చూస్తాము. మేము ఎన్ని అడిగేటప్పుడు ఏం చేస్తున్నారు? మేము పోయినాం కదా పొలం కాడికి, ఏరే వాళ్ళకి అమ్మేసి ఎక్కడున్నాడో ఆయన పట్టుకోండి, సేనయ్యని గొల్లవాళ్ళ సేనయ్యని పట్టుకోండి, తర్వాత చెప్దాం. మేము హక్కుదారులమే, మాది అది, మాకు దయించి ఆ ఎంఆర్ఓ గారు మాట్లాడి మేము ఇది కూడా కాదు మళ్ళా పోయి స్పందనాలు కూడా ఇస్తాము. మాకు కానీ ఇకపోతే మేమైతే ఒప్పుకోము. ఎవరిమైనా సరే ఆత్మహత్య చేసుకొని అందరినీ పట్టించి పని అవుతాం. కోట్ల ఆయన్ని సేనయ్యని మాది అది.